ఆయన కట్టించిన దగ్గర పోతాం పుల్ల పెట్టిన రోడ్ అనేది మాకు తెలియదా? आपसे बात कर रहा हूँ अरे उनका क्या आगे जा रहे हो वाला ड्यूटी वाले तो जाने और इधर बोलते हैं सर మాట్లాడతా చెప్తే అయినది ఎంత అయితే ఏముంది నేను ఈ కౌలు చెప్తాను చెప్పాలా రోడ్ మార్కెట్ అంతా చెప్తే అయినది ఎంత అయితే ఏముంది నేను ఈ కౌలు చెప్తాను ఇంటి కోసం वो किचन काटी हो रही थी వాళ్ళంతా గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళ పని అది చేసినప్పుడు చేయనియాలి ఎవరు ఉంటే మీరు కంప్లైంట్ చేసుకోవాలి काम नहीं कर रहे कानून के हिसाब से जाता हूँ हमारे कुछ तकलीफ है तो जाकर वहाँ पर कंप्लेंट करना मेरे पास नहीं मुख्यमंत्री ऑफिस में करना तो नहीं तो मेरे पास आए तो मैं भी देख लेता हूँ इसमें क्या मैं नहीं करना तो गलत बात है ना उनको बोले रोक उठा रहे तो रोक दिए आज हमें बात करना अरे दिया मेरी कैमरा में అంతే గింత గంపలు పెట్టుకొని అమ్ముకుంటే తీయమ్మని ఉంచుకోకపోవడం ఏమయ్యా పెద్ద పెద్ద వాళ్ళని పట్టాలి ఏమో ఉన్నోళ్ళ గరీబ్ వాళ్ళని పట్టుకొని కన్నాడతారు ఎందుకయ్యా అడిషనల్ కలెక్టర్ గారు వాళ్ళకి ఆర్డర్ ఇచ్చారు నేను చెప్పిన
వాళ్ళు లోపల పెట్టుకోమని చెప్పినాం. మేము మొత్తం తీసామని చెప్పి లోపల పెట్టుకోరు. మొన్న ఇక్కడ ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగిందట కదా, దాని గురించి కూడా ఇవాళ ఏదో పేపర్కి వచ్చిందట. దాని గురించి కూడా యాక్షన్ తీసుకోమని అడిషనల్ కలెక్టర్ గారు చెప్పారు. దాని గురించి లోపలికి అనమని మీరు కూడా లోపలికి పెట్టుకొని మొత్తం మేము అనుకూలంగా చేస్తాం. ఎందుకు 9.5 సంవత్సరం నుంచి వెళ్ళక ఇప్పుడు ఎందుకు रोड पे जी रहा 10 साल से रोड पे जी रहा 10 साल से 40 सालों का मैं जिंदगी మీకు ఏం చెప్పినా అక్కడ కంప్లైంట్ ఉంటేనే సార్ మీరు చెప్పిండట అని చెప్పిన. ठीक है साहब एडजस्ट करना होगा बच्चा दौड़ के आके निकाल दो तोड़ दो తోడ్పోడు ఇప్పుడు ఏదైతే ఉందో ఇలా కొట్టుకట బండ్లు కానీ అంటే మా స్టాఫ్ ఫోన్ చేసిన అంటే దేనికి ఇప్పుడు వచ్చేది కాదు సార్ వాళ్ళు స్ట్రీట్ వెండర్స్ అదే ముచ్చటెళ్ళి సార్తో మాట్లాడి చెప్పాను నేను. స్ట్రీట్ వెండర్స్ మొత్తం తీసేయాలా? మంచిగా చేసి బతికేటోళ్ళు రోజు లేకపోతే ఏమైనా మనకి ఉపాధి చూపెట్టాలి. సార్ని అడగండి అంటున్నాను నేను. ఇప్పుడు మీరు దౌర్జన్యం ఎట్లా చేస్తారు? దౌర్జన్యం ఏం చేసినాం? మీరు ఇరగొట్టిందట మీరు కొట్టింది అంటే సార్ ఒక మాట వాళ్ళకు మనం మర్యాద గురించి చెప్పినా కానీ ఇంటారు సార్. మేము గంట టైం ఇవ్వమన్నాం సార్ అంతే. సార్ చెప్పింది కూడా ఇంటారు సార్. వాళ్ళు మీరు రోడ్డు కట్టురు కదా, వాళ్ళు బ్యాక్ సైడ్ చైర్మన్ సార్ చెప్పింది కదా, ఇప్పుడు వాళ్ళ మీద బాగా వాళ్ళని బ్యాక్ సైడ్ పెట్టుకోమన్నారు సార్. సెట్ బ్యాక్ మీరు ఏం చేయండి అంటే చూపేశారు నికాల్ దో 5,000 ఫైన్ వేయండి. మనం ఫైన్ వేస్తే వాళ్ళు కట్టేసి లేదు. ఎందుకంటే మనం వాళ్ళు ఇబ్బంది లేదు. అది మీరు అర్థం చేసుకోవాలి. నేను అక్కడ అంత మంచిగా మీతో చెప్పాను. నేను చెప్పలేదా? మేము వెళ్తాం సార్ అన్నారు. మరి ఎంతమంది వెళ్ళింది ఇప్పటి వరకు? ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు ఉండదు కదా. మాకుండే ప్రెషర్ మీకు ఇబ్బంది పెట్టు లేదు సార్. మీ పై అధికారులు ఆర్డర్ మీదనే మీరు పనిచేస్తారు. వాస్తవం ఓకే, దానికి ఒప్పుకుంటాం సార్ మనం. కానీ మీ పై అధికారులకు ఈ మాట కూడా మీరు దృష్టికి తీసుకెళ్ళాలి సార్. సార్ చెప్పింది కదా అని మనం ఇట్లా విని రావద్దు సార్. డైలీ వేజెస్ వాళ్ళు బతికేటోళ్ళు ఎలా బతికి వినండి. నేను అట్లా చెప్పలేను. కింద ఆఫీసర్ సార్ ఎట్లా చేస్తాం సార్ అని చెప్తారు ఎవరైనా? మొత్తం తీసేయాలా? మొత్తం తీసేయాలా? అట్లా చెప్పలేరు. మీకు ఏ ప్రాబ్లం ఉందో మీరే చెప్పాలి. అప్పుడు మాకు సార్ డిసిషన్ ఇస్తారు. దాన్ని బట్టి అంతేగా నేను పోయి సార్ అట్లా వస్తుంది ప్రజావాణి నేను రోజు కూర్చుంటాను. ఎవ్రీ మండే కూర్చుంటున్నా. ఎవరో ఒకరు వచ్చి ఆ పేపర్ ఫోటోలు తీసుకుంటే చూపిస్తున్నారు. నేను సమాధానం చెప్పుకోలేకపోతున్నా సార్. అట్లా రాని సార్ ఇంకోసారి एक बात बोलते सुनो, हमारे भी गलतियां आज ये नौबत पे ला रहे. एक बात बोलता हूँ, कहीं को बोले तो भाई जीने के वास्ते हमारे रोजी रोटी के वास्ते हमारे थोड़ी होना पूरा घेर लेते बोले तो प्रेशर इस हर एक पे आता. मैं भी अगर चेयरमैनशिप पे रहे तो मेरे को भी आता, उन्होंने भी है तो उनको भी आता, उन्होंने ऑफिसर है तो उनको भी आता, किसको भी आता. आप लोगों की बात भी क्या है भाई, थोड़ी हद में रह के अपन कारोबार कर लो, अच्छा कर लो कारोबार. किस्सा खत्म हो जाए. ये यहाँ पे आर्डर नहीं है. వచ్చినప్పుడు మన డ్రైనేజ్ ఇప్పుడు మన స్ట్రీట్ వెండర్ కి ఇచ్చిన షాపులు కూడా తీయడానికి వచ్చినప్పుడు మన ఎంప్లాయీ మెడ పట్టుకున్నారు వీళ్ళు. వీళ్ళు అని చెప్పకండి అది అయినా రోడ్ మీద క్యాండిడేట్ సార్ ఎవరో క్యాండిడేట్ పట్టుకోలేదా సార్ రోడ్ మీద క్యాండిడేట్ సంబంధం లేదు సార్ మాకు అది ఉంది సార్. సార్ మాకు ఎంత కోపడే సార్ మీరు మా కోసం చేస్తారు వచ్చినప్పుడు అందరూ వస్తారు. సార్ జరిగింది జరిగిపోయింది సార్. స్ట్రీట్ వెండర్ మనం ఇచ్చినాయి సార్ షాపులు, అది ఆ డ్రైన్ దాటి బయటకు రాకుండా ఒకటి చూసుకోండి సార్. మీ అందరికి చెప్తాను, ఆ డ్రైన్ దాటి బయటకు రాకండి. ఇక్కడ కూడా ఇక్కడ నుంచి అక్కడికి మీరు అది ఏదైతే డ్రైనేజ్ ఉందో దాని మీద పెట్టుకొని పైకి, కానీ కిందికి దిగకండి. మీకు కూడా రేపు ప్రాబ్లం ఏంటంటే మీకు వచ్చిన గిరాకీ ముంగట సైకిల్ పెట్టుకుంటాడు, బండి ఏదో ఒక బైక్లో వస్తాడు, కార్లు వస్తాడు, వాళ్ళు ఆగే వరకు సగం రోడ్డు ఆగిపోతుంది. దాంతో ప్రజలకు కూడా కష్టమవుతుంది. ఇప్పుడు మాకు ప్రజల నుంచి అబ్జెక్షన్ వచ్చినప్పుడే మేము కూడా చర్య తీసుకోమని చెప్పి చెప్తారు పై ఆఫీసర్లకు. ప్రజావాణిలో పోయింది కాబట్టి వాళ్ళకు కంపల్సరీ నిన్న పిలిచి చెప్పారు సార్. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఉన్నారు, బస్ రివర్స్ తీసుకోగా గిరాకీ ఉంటే ఒకసారి బస్సు తగిలితే ఒక లేడీ కింద పడ్డది. నేను కళ్ళ ముంగడ చూసిన. బస్ రివర్స్ లేదేది, ఇక గాజులు కొనుక్కోవడానికి ఒక లేడీ నిలబడ్డది, ఆమె పడిపోయింది. బస్కు క్లీనర్ ఉండదు కదా వాళ్ళు. ఇప్పుడు ఈ వెహికల్స్ నడిచే జాగాలలో కొంచెం పైకి పెట్టుకోవాలి, కొద్దిగా దగ్గరగా పెట్టుకుంటే అయిపోతుంది. బాగా కొంచెం మార్కులు పెట్టి अब मार्क लगा लेंगे नहीं 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 आप मार्क डाल दीजिए, मार्क डाल के
మీరు రోడ్డు మీద ఉంటారు, గిరాకీ కాదు, మీకు కూడా ఏదైనా వెహికల్ స్పీడ్లో వచ్చేది జరగచ్చు. మీరు కూడా సేఫ్ సైడ్ ఉండాలంటే లోపలికి వ్యాపారం ఉండాలి. మీకు కట్టించి ఆ స్కూల్ జాగా తీసుకొని అదంతా తీసుకొని ఇచ్చేలా మళ్ళా రోడ్డు వినే ఉంటుంది. మనం ఇంకోళ్ళకు అసౌకర్యం కలవద్దు మనం చేసే వ్యాపారం అనేది. మనం ముందర వాళ్ళు కూడా పబ్లిక్ కష్టం జరిగింది అనుకోని ప్రాబ్లం అవుతుంది. అచ్చా మీకు కూడా ప్రాబ్లమే అంత ముందరికి పెట్టించేస్తే. మేడం ఉన్నప్పుడు ఇప్పుడు తీసేసింది, ఇక్కడ తీసేస్తే ఇట్లా సఫర్ అయ్యి వాళ్ళకి ఏం సెట్ చేసిందంటే సెట్ బ్యాగ్ అయ్యి ఇక్కడ ఉండేటోళ్ళు ఇక్కడనే ఉండాలి, సెట్ బ్యాగ్ అయి ఉండాలి, రోడ్డుకు రావద్దని చెప్పారు. ఇదే మాట చెప్తే బాగుంటుండే అని వీళ్ళ బాధ అయితే అదే. లేకపోతే ఇప్పుడు పోయి మాట్లాడంటే మాట్లాడతారు సార్, సార్ అట్లా దాంట్లో మరి కమిషనర్ గారితో మాట్లాడండి. ఇప్పుడు నేనైతే డిసిషన్ తీసుకుంటాను కాదు, ఫస్ట్ డిసిషన్ తీసుకోవాలి సార్ నాకు ఎట్లా ఉంది అట్లా చేస్తాం మేము. ఒకరోజు చెప్పమన్నారు, ఒకరోజు ముందు చెప్పాను. సార్ ఇప్పుడు ఈ కోర్టు దగ్గర ఉన్నాయి, ఆ గద్దె దిగి రోడ్డు కడుతున్నారు కదా, వెండర్స్ గా పని చేసుకుంటున్నారు, రోడ్డు కడుతున్నారు కదా వాళ్ళు. రోడ్డు కడితే రోడ్డు మీదకి రావద్దు బాబు, మీ లైన్ ఇక్కడ వరకే. ఇక్కడ షాపు 10 సార్లు చెప్పొచ్చినప్పుడు లోపలికి ఉంటుంది, మళ్ళీ పొద్దుగాల ముంగట్టుకు ఎవరైనా ఒక్కరు చేస్తే అందరికి పనిష్మెంట్ ఇయ్యారు సార్. అందరికి చైర్మన్ సార్, ఇప్పుడు నేను అందరికి అంటలేను, నిన్న అడిషనల్ కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు. ఓకే, అడిషనల్ కలెక్టర్ ఆర్డర్ దృష్టిలో పెట్టుకొని మీరు ఒక చైర్మన్ గా ఒక బాధ్యత